హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ ఫ్రై అండి. నో ఆయిల్ నో సాల్ట్ అండి. ఇది వచ్చేసి మంతెన సత్యనారాయణ గారి కర్రీ రెసిపీ అండి. ఒకసారి ప్రాసెస్ చూద్దామా. ముందుగా ఇక్కడ ఒక 150 గ్రామ్స్ వరకు కూడా కాలీఫ్లవర్ని ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టేద్దాం. ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టిందని మనం ఉడికించుకోవాలండి. ఒక 10 మినిట్స్. ఇలా మజ్జిగ ఉంటుంది కదా, నేను ఇది ఆల్రెడీ చిలికేసిన మజ్జిగేనండి. ఒక 1 స్పూన్ హనీ వేసేసుకుని మనం ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని వేసేసి ఒకసారి ఇలా బాగా కలిపేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని బాగా ఉడికించేసుకోవాలి. ఒక 7 to 8 మినిట్స్ వరకు కూడా బాగా ఉడికించాలండి. చూసారు కదా, ఈ విధంగా ఉడికి ఒకసారి మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది మెత్తగా ఉడికిపోయినాయో లేదో. ఒక 6-7 మినిట్స్కే రెడీ అయిపోతుంది. ఇలా పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయ్యాక 1 స్పూన్ జీలకర్ర, 1.5 టీ స్పూన్ ధనియాలు వేద్దాము. ఇవి దోరగా వేగాలండి. ఒక 3-4 వరకు ఎండుమిర్చిని వేసుకుందాం మన కారానికి తగ్గట్టుగా. నెక్స్ట్ ఇందులోకే పుట్నాల పప్పు ఉంటుంది కదా, 2 స్పూన్స్ వరకు కూడా పుట్నాల పప్పును వేసుకుందాము. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే మనకి మసాలాలు వేగినప్పుడు కొంచెం మాడిపోతాయి. సో ఒక చూడండి, కరివేపాకు, కొత్తిమీర వచ్చేసి ఒక గుప్పుడు వరకు తీసుకుందాం, రెండు కలిపి. ఇవి గ్రీన్ ఫ్రై అండి ఇది. సో ఇవి మనం ఎక్కువ ఉంటే మనకి కొత్తిమీర, కరివేపాకు బాగుంటుంది. ఒక 1 స్పూన్ వరకు కూడా మనము నువ్వులు వేసుకుందాము. నువ్వుల ప్లేస్లో మనం పల్లీలైనా వేసుకోవచ్చండి. దోరగా వేపేసుకుంటే మనకి చాలా బాగుంటుంది ఫ్లేవర్, టేస్ట్ అనేది. ఇప్పుడు 2 స్పూన్స్ వరకు కూడా మనము కొబ్బరి పొడి వేసుకుందాము. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. నా దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉంది, సో అది వేస్తున్నా. లో ఫ్లేమ్లో పెట్టేసి దోరగా మనకి వేగినప్పుడు స్మెల్ వస్తుంది కదండి, అలా స్మెల్ వచ్చే వరకు కూడా మనం వేపుకుంటే సరిపోతుంది. మనం దీన్ని చల్లారి పెట్టేసి మనం మిక్సీలో పెట్టి పొడి చేసేసుకుని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇదే ప్యాన్లోకి మనం 1 స్పూన్ వరకు కూడా మనం పాల మీగడ వేసుకుందాము. పాలపైన మీగడ ఉంటుంది కదండి, అది. ఈ పాల మీగడ వేసేసిన తర్వాత జస్ట్ ఇది ఇలా స్ప్రెడ్ అయిన తర్వాత మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదా కాలీఫ్లవర్ ముక్కల్ని ఉడికించేసుకుని ఆ వాటర్ సపరేట్ చేసేసి వేసేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఇది, లేకపోతే మాడిపోతాయి. సో ఒకసారి ఇట్లా బాగా కలిపేసుకుందాం. ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి పచ్చిమచ్చిగా ఏమీ ఉండదు. నెక్స్ట్ ఈ పొడిని అంతా కూడా వేసేద్దాము. ఈ పొడి వేసేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా వేపేసుకోవాలి మొత్తం. ఈ పొడి అంతా మనకి ముక్కలకి పట్టేలా. మనకి సాల్ట్లే లోటు అసలు తెలియదండి, అంత కమ్మగా ఉంటుందండి ఫ్రై. టేస్ట్ వచ్చేసి చాలా బాగుంటుంది. అసలు స్మెల్ అయితే ఎక్సలెంట్గా వస్తుందండి ఫ్రై చేసేటప్పుడు. లాస్ట్లో మనము నిమ్మకాయ ఒక హాఫ్ లెమన్ ఇలా పిండేసుకుంటే మనకి ఉప్పులేని నోటు తెలియకుండా ఉంటుంది. టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉందండి, అసలు కమ్మగా ఉంది. ఇలా ఉత్తిగా కూడా తినేయచ్చు ఈ ఫ్రైని, అంత బాగుందండి టేస్ట్ అయితే. ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.